హాయ్ అండి. ఇదిగో ఒక విషయం చెప్తున్నా. ఎవరైతే తల్లిదండ్రిని ఇష్టంగా ప్రేమిస్తారో వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు కానే కారు. తండ్రి మీకు నెత్తిన కిరీటం లాంటి వాళ్ళు. తల్లిని ప్రేమించేవాడు ఎప్పుడు దరిద్రుడు కాడు. వాస్తవాలండి. ఒక విషయం తెలిసిన, తల్లి మీ కండ్లల్లోకి సూటిగా చూస్తే చెప్పేయగలదు, నువ్వు ఆకలితో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, బాధలో ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అని. నిరంతరము తల్లి కళ్ళల్లో నీ ఊపిరే కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని నీ ఊపిరిని ఎప్పుడు గుప్పెట్లో పెట్టుకో ఉంటుంది. కాబట్టి ఆ ఊపిరి గురించి ఆమెకు తెలుసు. నీ కండ్లల్లోకి సూటిగా చూస్తే నీ పరిస్థితి ఏందో కనిపెట్టేయగలదు. అది తండ్రిని ప్రేమించేవాడు ఎప్పుడు పేదవాడు కాడు. తల్లిని కనపరచేవాడు కటిక దరిద్రుడు ఎప్పుడు కాడు. వాడికి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అలాంటి తండ్రి లేని వాళ్ళు ఏ లోకంలో ఉన్నా తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఎప్పుడు ఎగతాళి చేసి మాట్లాడకండి. వాళ్ళు చస్తే బాగుండని మాత్రం అనుకోకండి. వాళ్ళు ఊపిరితో ఉన్నంత వరకు నీ సుఖం కొరకే దేవునికి దండం పెడతారు. నువ్వు బాగుండాలనే దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. వాళ్ళు చనిపోతే నిన్ను బాగా చూడమని దేవుణ్ణి ఎవరు అడుగుతారండి? నువ్వు చస్తే బాగున్నా అనే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువ. నువ్వు బాగుండాలి, నూరేళ్ళు బ్రతకాలనుకునేది ఒక తల్లిదండ్రి మాత్రమే. వాళ్ళు ఇంకా మాకు కొన్ని రోజులు తోడు ఉండాలని మీరు కూడా దేవుణ్ణి అడగండి. వీళ్ళు మాకు చాలా అడ్డం ఉండారు, వీళ్ళు చస్తే బాగుండని మాత్రం అనుకోకండి. ముందెంతో వెనక అంతేనని ముందు నీ తల్లిదండ్రి నీ చస్తే బాగుండని నీ హృదయంలో ఎప్పుడు అనుకుంటావో రేపు నీ సంతానం కూడా అలా అనుకోదని గ్యారెంటీ ఏంటి? ముందు ఏది ఎత్తుతామో వెనకాల అదే కోస్తాం. నిజమే కదా? ఈ రంజాన్ పండుగలో ముస్లిమ్స్ వాళ్ళండి తల్లిదండ్రిని చాలా ప్రేమిస్తారు. నిజం. అలాగా మీరు కూడా ఒక్కరిని చూసి నేర్చుకోండి. తల్లిదండ్రిని ఎప్పుడు కంటి నీరు పెట్టనివ్వకండి, మీకు శపమై తగులుతుంది. అందుకని తండ్రిని కనపరచేవాడు ఎప్పుడు పేదవాడు కాడు. తల్లిని కనపరచేవాడు కటిక దరిద్రుడు ఎప్పుడు కాడు. మీకు తలకున్న కిరీటం లాంటి వాడు తండ్రి అంటే. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. నిజమైతేనే లైక్ కొట్టండి. బాయ్. తల్లి మీ కళ్ళల్లోకి సూటిగా చూసి మీకు ఏది అవసరమో కనిపెట్టగలదండి. మీరు సంతోషంగా ఉన్నారా, బాధలో ఉన్నారా కూడా చెప్పేయగలదు. తల్లిని ఎప్పుడు ఎగతాళి చేసి మాట్లాడకండి. ఏమంటావు? రైట్ అయితే లైక్ కొట్టండి. బాయ్.